రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ఎక్కువగా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తెలుగు వాళ్ళు ఎక్కడైనా గొప్పగా పనిచేస్తారని, అదేవిధంగా రాణిస్తారని అన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు మీరంతా బాగా మద్దతిచ్చారని గుర్తు చేశారు. జ్యూరిచ్లో ఏర్పాటు చేసిన తెలుగు పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు భేటీలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు, ఆదాయ ప్రాతిపదికలతో పాటు జనాభా ప్రాతిపదికను జోడించి కొత్త గ్రేడ్లు ఇవ్వనున్నారు. గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపు ఉంటుందని, గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ ఏడాది కాలంలో 1,40,000 కోట్లు అప్పు చేసి ఏం చేసినావు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఒక కొత్త ఇటుక పెట్టావా? ఒక కొత్త పైప్ లైన్ వేశావా? ఒక కాలువ తవ్వావా? ఒక కార్మికుడికి లాభం తెచ్చావా? ఒక ఆడబిడ్డకు 2,500 ఇచ్చావా? తులం బంగారం ఇచ్చావా? ఏం చేసినావు సంవత్సరంలో అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ రేవంత్ కు ప్రశ్నలను సంధించారు. ఏపీలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలంటూ టీడీపీ నేతలు గత కొద్ది రోజులుగా చేస్తున్న డిమాండ్లకు పార్టీ హైకమాండ్ బ్రేక్ వేసింది. ఈ మేరకు పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రచారం ఆపాలని టీడీపీ హైకమాండ్ నేతల్ని ఆదేశించారు. అనవసరమైన అంశాలను మీడియా ముందుకు ప్రస్తావించొద్దని ఈ ఆదేశాల్లో పేర్కొంది. ఏ అంశమైనా కూటమి పక్షాన అధినేతలు మాట్లాడతారని హైకమాండ్ తేల్చి చెప్పేసింది. పక్షుల కిలకిల రావాలతో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం సందడిగా మారింది. వలస పక్షులను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో కేంద్రం కిటకిటలాడింది. పాఠశాల విద్యార్థులు, కుటుంబ సభ్యులు విచ్చేసి చెరువుల్లో సేద తీరుతున్న విహంగాలను వీక్షిస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న వేడుక కావడంతో రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు తరలివచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జీకర్ అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు సీబీఐ కోర్టు జీవిత ఖైదును విధించింది. కోర్టు తీర్పై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. వైద్యురాలపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన దోషికి జీవిత ఖైదు శిక్ష విధించడం సరికాదని, ఈ తీర్పుతో తాను సంతృప్తి చెందలేదని ఆమె తెలిపారు. తామంతా దోషికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశామని, కానీ కోర్టు మరణించే వరకు జీవిత ఖైదు విధించిందన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జేడి చక్రవర్తి, మనోజ్ బాజ్పేయి కీలక పాత్రలో నటించిన చిత్రం సత్య. 27 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇకపై దర్శకుడిగా తనకు గౌరవాన్ని పెంచే సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సత్య లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతో మంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాననే అపరాధ భావంతో నాకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ప్రభుత్వానికి బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ కి మధ్య ధరల విషయంలో అవగాహన కుదరకపోవడంతో ఇకపై తెలంగాణలో కేఎఫ్ బీర్ల సప్లై నిలిచిపోనుందని వార్తలొచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో కేఎఫ్ బీర్ల సరఫరా నిలిచిపోలేదని తెలుస్తోంది. తెలంగాణలో కేఎఫ్ బీర్ల సరఫరా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలిపింది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వంతో కీలక చర్చల తర్వాత మళ్లీ కేఎఫ్ బీర్ల సరఫరాను ప్రారంభించాలని నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. పతాంజలి ఆయుర్వేద వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ సంస్థ ఎండీ బాలకృష్ణకు కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. పతాంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులు అరెస్టు చేయాలని ఆదేశించింది. దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇచ్చిందని కేరళలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి బాబా రామ్దేవ్, బాలకృష్ణ కోర్టు ముందు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు వారిద్దరిపై అరెస్టు వారెంట్ను జారీ చేసింది. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి అన్నప్రసాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవారి భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా అన్నప్రసాదం మెనూలో మార్పులు చేయాలని నిర్ణయించింది. అన్నప్రసాదంలో ప్రస్తుతం అందిస్తున్న భోజనంతో పాటు మసాలా వడ అందించనుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా మసాలా వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా పూర్తి స్థాయిలో భక్తులందరికీ మసాలా వడలు వడ్డించేలా చర్యలు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది.